భారతీయ జనతా పార్టీకి ఎన్నికల గేమ్ ఎలా ఆడాలో బాగా తెలుసు. పైగా అధికారంలో ఉంది. అందుకే గత 2 నెలలుగా ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసే నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఎన్నికల షెడ్యూల్ 2-3 రోజుల్లో రానున్న సమయంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చేసింది. నిజానికి ఈ చట్టం ఎప్పుడో ఆమోదం పొందింది. చూసి ఇప్పుడు అమల్లోకి తెచ్చారు. అసలు ఈ సిఏఏ ఏంటి? దేశ ప్రజల పౌరసత్వం ప్రమాదంలో పడిందా? ఇతర దేశాల ముస్లిమేతరులకు పౌరసత్వం ఇస్తే దేశానికి మేలు జరుగుతుందా? వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు హోంశాఖ గెజెట్ కూడా విడుదల చేసింది. 1955 నాటి చట్టంలో సవరణలు చేసిన మోదీ సర్కార్ 2019 డిసెంబర్లో పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఆమోదం లభించింది. 2020లో అమలు చేయాలని చూసినప్పటికీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా తాత్కాలికంగా ఆ చట్టాన్ని పక్కన పెట్టింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర హోంశాఖ గెజెట్ విడుదల చేసింది. మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం కీలకంగా మారింది. పౌరసత్వ సవరణ చట్టం ప్రధాన లక్ష్యం శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించడం. అయితే ఈ విషయంలో కొన్ని నిబంధనలు విధించింది కేంద్ర ప్రభుత్వం. 2014 డిసెంబర్ 31వ తేదీ కన్నా ముందు ఇతర దేశాల్లో హింసకు గురై భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులే ఈ చట్టం పరిధిలోకి వస్తారు. హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం కల్పించనున్నారు. అర్హులెవరో కూడా ఈ గెజెట్లో స్పష్టంగా చెప్పింది కేంద్రం. భారత్లో 11 ఏళ్ల పాటు ఉన్న శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పించేలా పాత చట్టంలో ఓ నిబంధన ఉంది. దాన్ని పూర్తిగా సవరించింది మోదీ సర్కార్. గత 14 ఏళ్లలో కనీసం 5 ఏళ్ల పాటు లేదంటే ఏడాది కాలంగా భారత్లోనే నివసించిన వారికి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ పౌరసత్వ సవరణ బిల్లును మొదటిసారి 2016 జూలైలో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అప్పుడు బీజేపీకి భారీ ఆధిక్యం ఉన్న లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే ఈశాన్య భారతదేశంలో వలసలకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు చెలరేగిన తర్వాత రాజ్యసభలో ఇది ఆమోదం పొందలేదు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీకి ఈ సిఏఏకి సంబంధం ఉందని ఎక్కువ మంది భావన. ఈశాన్య రాష్ట్రాల ఎన్ఆర్సీ కలకలం రేపింది. అందుకే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ చట్టం అమలును పక్కన పెట్టింది. ఈ చట్టంలో గిరిజన ప్రాంతాలను మాత్రం మినహాయించింది. అస్సోం, మేఘాలయ, మిజోరాం, త్రిపురను మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో ఉండడం వల్ల అస్సోంలోని కర్బీ ఆంగ్లాంగ్, మేఘాలయలోని గారో హిల్స్, మిజోరాంలోని చమ్కా, త్రిపురలోని పలు గిరిజన ప్రాంతాలను చట్టం నుంచి మినహాయించింది. 2019 డిసెంబర్లో పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ అయిన వెంటనే ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. లోక్సభ ఎన్నికలకు ముందే ఈ చట్టాన్ని అమలు చేసి తీర్తామని గత నెలలో హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ఇప్పుడు అనుకున్న విధంగానే అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. నిజానికి 2020లోనే ఈ చట్టాన్ని అమలు చేయాలని గట్టిగానే ప్రయత్నించింది మోదీ సర్కార్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి వచ్చిన ఆయా దేశాల్లో మైనారిటీలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు పౌరసత్వం ఇస్తామని చెప్పింది. ఆయా మతాలకు చెందిన వారి నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి పరిశీలించడంతో పాటు పౌరసత్వ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించింది. అప్పట్లో 13 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. అయితే పాక్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వివిధ కారణాలతో భారత్కు వలస వచ్చిన ముస్లింలకు మాత్రం మోదీ సర్కార్ ఈ పౌరసత్వ అవకాశం కల్పించడం లేదు. అంటే మొత్తం ఏసీసీ చట్టం అనేది అతి కొద్ది మందికి పరిమితమైన విషయం. ఇందులో ముస్లింలను మాత్రమే మినహాయించడం వల్లే అపోహలొస్తున్నాయి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.